హలో అండి, మనం ఈ రోజు విశాఖపట్నం వచ్చాం కదా. ఒక్క రోజులో విశాఖపట్నంలో మనం ఎన్ని ఎక్స్ప్లోర్ చేయగలమో అన్ని వీడియోలో పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ నుంచి సింహాచలం గుడికి వెళ్దాం. గుడి నుంచి మనం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ప్రతి ఒక్కరిని కూడా కవరప్ చేద్దాం. ఇప్పుడు మనం లోకల్ బస్సు ఎక్కి సింహాచలం గుడికి వెళ్దాం. విశాఖపట్నం డే 1లో మనం ఇప్పుడు ఈరోజు ఎక్స్ప్లోర్ చేసేది అక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, సింహాచలం కొండ. సింహాచలం వెళ్ళడానికి మనకి ఏసీ బస్సులు అయితే ఉన్నాయండి. అంతకుముందు అయితే నార్మల్ బస్సులు ఉండేవి, బట్ ఇప్పుడైతే ఏసీ బస్సులు ఉన్నాయి. ఒకసారి మనం బస్ టికెట్ తీసుకున్నాం, బస్సులు చూద్దాం ఒకసారి. మనకి దూరంగా కనిపిస్తుంది చూసారా, అదే మనకి ఏసీ బస్సు. మనం టికెట్ తీసుకున్నాం, ఏటీఎంకి వచ్చి డబ్బులు తీసుకుని ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోయి వెళ్ళడానికి ఎలక్ట్రిక్ ఈవీ బస్సులు అయితే ఉన్నాయండి సింహాచలం దేవస్థానం వారికి. టికెట్ వచ్చేసి 15 రూపాయలు మాత్రమే. పర్లేదు, ఈ ఈవీ బస్సుల వల్ల మనకి పొల్యూషన్ తగ్గుద్ది అండ్ ఈకో ఫ్రెండ్లీ. సింహాచలం అప్పన్న స్వామి. నాకు ఈవీ బస్సులు తప్ప నార్మల్ బస్సులు పడవు, బట్ ఇప్పుడు ఈవీ బస్సు కూడా పడతాయి. ఎందుకంటే దీంట్లో ఏసీ రావడం వల్ల డీజిల్ వాసన రావడం వల్ల కొంచెం నాకు వాంతింగ్ సెన్సేషన్ అయితే ఉంది. చూస్తాను, బస్సు స్టార్ట్ అయ్యాక మాత్రం ఎక్కుదాలి. అప్పటిదాకా ఉన్నానంటే కానీ కక్కేసుకుంటుంది ఖచ్చితంగా. మనకు బస్సు అయితే ఫుల్ ప్యాక్డ్ అయిపోయిందండి, మొత్తం జనాలే ఫుల్గా. మన బస్సు అయితే ఫుల్ ప్యాక్డ్ అయిపోయిందండి మొత్తం, అందరూ కూడా. ఇంకా జనాలు తెస్తే బాగోదు. టీవీలో మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉందండి. మన బస్సు అయితే బయలుదేరిపోయింది. మనకి ఈ బస్సులో కాబట్టి అసలు తెలియని కూడా తెలియదు, చాలా ఫ్రీగా వచ్చేసాం. మన ఎంట్రన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నానాలు చేసుకుని ఫ్రెష్ అయిపోయి అప్పుడు దర్శనానికి వెళ్దాం. మొత్తం ఫ్యామిలీ అంతా కలిపి మేము అయితే ఇక్కడికి వచ్చాము. చూద్దాం, మనం దర్శనాలు చేసుకొని మిగతా ఇంకా ఎన్ని ప్లేసులు విజిట్ చేయగలం అన్ని ప్లేసులు విజిట్ చేద్దాం. మనకి సింహాచలం స్థానపతి దగ్గర మాత్రం కొద్దిగా నీట్నెస్ అయితే చాలా తక్కువగా ఉందండి. విపరీతమైన వాసన వస్తుంది, అది కూడా రుచి పంపు మామూలుగా కాదు. చూడండి ఒకసారి ఎలాగొండ. మనకి స్నానాలు చేసి బట్టలు మార్చుకోవడానికి సపరేట్గా రూమ్ అయితే ఉంటుంది, బట్ అందరికీ ఒకటే రూము, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా. కాకపోతే ఇక్కడ 5 రూపాయలు అంటే వీళ్ళ 10 రూపాయలు తీసుకుంటున్నారు. సరేలేండి, ఇంకా 5కి ఏముంది. కానీ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్ దొరికింది. మన ఫోన్ ఛార్జింగ్ పెట్టాం. మనం కింద నుంచి పైకి రాగానే మనకి రైట్ సైడ్లో ఉంటుందండి వాష్రూమ్స్ అండ్ రూమ్స్ ఉండవు మనకి. ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, స్నానపదులు కూడా ఉంటాయి. ఒకసారి చూపిస్తాం. మనం ఇటు నుంచి వచ్చినప్పుడు మనకి రైట్ సైడ్లో ఉంటాయి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా అన్నీ ఇదే వాష్రూమ్స్ అండ్ స్నానాలు చేసే గదులు కూడా ఇవే. ఇంకా ఇక్కడ స్నానాలు చేసుకుని మనం ఇలాగ డైరెక్ట్గా గుడికి అయితే వెళ్ళిపోవచ్చు. మనకి అంతకుముందు గుడిలోకి ఎంట్రన్స్ అటు నుంచి అలా ఉండేది, బట్ ఇప్పుడు ఇదంతా మారిపోయింది. ఇప్పుడు ఎలాగుందో ఒకసారి చూడాలి. ఫ్రీ దర్శనంలోకి వెళ్ళిపోతాం మనం. ఇలా అవుతాం, దర్శనం అయ్యి బయటకు వస్తున్నారు వాళ్ళు. మనం దర్శనంలోకి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలేమో. మొత్తం అంతా మారిపోయింది. అక్కడ అంతా ఒకప్పుడు ఉండే అంత లేదు, మొత్తం అంతా మార్చి అప్పుడు మేము వచ్చినప్పుడు ఇదంతా డెవలప్ చేస్తున్నారు. ఫైనల్గా మన దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. మన దర్శనం అయిపోయి భోజనం చేసి బయటకు వచ్చేటికి వర్షం శుభ్రంగా చిలక కూడేస్తుంది. ఇంకా ఇక్కడ మనకు అంతా బాగానే ఉంది, కానీ కేవలం జనాల దగ్గర ఆలయం ఈవో గారు దీనిపై స్పందించి ఈ సమస్యను పరిష్కరిస్తే కనుక తిరుమల దేవస్థానంలో ఎటువంటి రూల్స్ తీసుకొచ్చారు అటువంటి రూల్స్ ఇక్కడ కూడా తీసుకొస్తే కనుక మనకి ఈ సింహాచలానికి వచ్చే సింగిల్ డేలో విశాఖపట్నంలో మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఇప్పుడు స్పాట్ 2 అండి. ఇప్పుడు మనం కైలాసగిరికి అయితే వచ్చాము. కైలాసగిరి బస్సు ఎక్కి కైలాసగిరి పైకి వెళ్ళాలి, కొండపైకి. ఫస్ట్ మనం చూసాం కదా, సింహాచలం గుడికి వెళ్ళి వచ్చాము. ఇప్పుడు కైలాసగిరికి వెళ్దాం. మీకు ఓపెన్ చేశారు చూసారా. ఇప్పుడు ఇది మన ఈ రోడ్లోనే ఇలాగ బస్సు వస్తే పైకి ఎక్కేసి కైలాసగిరి పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది. కైలాసగిరికి పైకి వెళ్ళాక చూద్దాం. ముందు బస్సులు ఎలా ఉంటాయో చూద్దాం. బస్సులు కూడా షేరాడోలో అయితే కైలాసగిరికి పైకి వెళ్ళబోతున్నాం. ఒకసారి చూద్దాం. మనకు ఘాటి రోడ్ కూడా ఉంటుంది. రిటర్న్ వచ్చి కూడా మనం రూప్లో వస్తాం. అసలు ఈ ఘాటి డబ్బులు లేవండి. ఘాట్ రోడ్ స్టార్ట్స్. మీకు బీచ్ కనిపిస్తుందా లేదా? కానీ
ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ అసలు సముద్రం కనబడాలి, బట్ చెట్లు అడ్డు వస్తున్నాయి. మనం కైలాసగిరి పైకి వెళ్ళాక చూద్దాం అసలు. మీకు అసలు ఇక్కడ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ కైలాసగిరి వెళ్తూ ఉంటే మాత్రం బాబోయ్ మామూలుగా లేదు. ఇంకా చెట్ల మధ్యలో చూడండి. మనకి కైలాసగిరి దగ్గర అయితే గ్లాస్ బ్రిడ్జి కొత్తగా రెడీ అవుతుంది, మీరు చూసారు కదా. మీకు జూమ్ చేస్తాను ఒక్కసారి చూడండి. కైలాసగిరికి ఎంట్రన్స్ మనకి ఇది. మనకి ఎంట్రన్స్ అనేది ఒక టాయ్ ట్రైన్ అయితే కనిపిస్తుంది. ఇది టాయ్ ట్రైన్ కాదండి, రియల్ ట్రైన్ లాగే ఉంది ఇది. ఇక్కడ మీ పిల్లలు కానీ తీసుకొస్తే కనుక కార్లు అన్నీ కూడా అద్దెకిచ్చే రకాలు ఉన్నాయి ఇక్కడ. కైలాసగిరి అంటే ఏంటో అనుకున్నా కానీ పిల్లలకు సంబంధించి పెద్దలకు సంబంధించి కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ యాక్టివిటీస్. అయితే కనుక నేను ఎక్కువసేపు ఉండకూడదు అనుకున్నా, బట్ కైలాసగిరి చూసిన తర్వాత మాత్రం ఇక్కడ నుంచి కదలబుద్ధి కావట్లే. ఇంకా బీచ్, జూ ఇవన్నీ చూసేటికి ఏమవుతుందో చూడాలి. మరి కైలాసగిరికి మెయిన్ అట్రాక్షన్ శివపార్వతులు అండి. మీకు ఘాటి రోడ్డు ఎక్కుతున్నప్పుడు సముద్రం చూపించా, బట్ మీకు కనిపించలేదు. అక్కడ కొంతమంది చిల్ అవుతున్నారు. మనకు వైజాగ్ బీచ్ అండి. మనకి ఇక్కడ స్కై సైక్లింగ్ కూడా ఉంది. స్కై సైక్లింగ్ వ్యూ పాయింట్ ఓన్లీ పెద్దలకు మాత్రమేనండి. పిల్లలకి అయితే మాత్రం చాలా రిస్క్ ఇది చెప్తున్నా. పెద్దలు ఎవరైనా వస్తే కనుక, పిల్లలు ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా మీరు మీ పిల్లల్ని సంరక్షణలో ఉంచుకోవాలి. లేదంటే కనుక చాలా ఇబ్బంది. ఎందుకంటే పిల్లలు ఇక్కడికి వస్తే కనుక ఈ రైలింగ్ అనేది అంత గట్టిగా, పిల్లలు వస్తే కనుక ఇవ్వండి ఈ రైలింగ్ అయితే అసలు గట్టిగా కూడా లేదు. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బట్ చూడడానికి అయితే మాత్రం చాలా బాగుందండి కైలాసగిరి వ్యూ పాయింట్. కైలాసగిరి పైకి వస్తే కనుక మనకి ఫస్ట్ ఇవ్వండి ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్కసారి దాన్ని మీరు చూసుకుంటే కనుక ఏమేమి ఉన్నాయి ఇవన్నీ బాగా మనకి అందుబాటులో ఉంటాయి. మనకి ఈ టాయ్ ట్రైన్ అండ్ రియల్ ట్రైన్ కూడా ఇక్కడ దీంట్లో తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రైల్వే ట్రాక్ బ్రాడ్ గేజ్ కింద వస్తుందో లేదా మీటర్ గేజ్ కింద వస్తుందో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఒకప్పుడు మనకి బ్రిటిష్ వారు ఉపయోగించిన పాత ట్రైన్ టాయ్ ట్రైన్ చూసారు కదా. ఇంకా మన నెక్స్ట్ టార్గెట్ వైజాగ్ ఆర్కే బీచ్, అక్కడికి వెళ్దాం. పిల్లలతో వచ్చినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఈ ప్రికాషన్స్ అయితే పాటించాలి. లేదంటే కనుక చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే లోతు లేకపోవచ్చు, కానీ ఏదైనా జరిగితే కనుక తర్వాత పరిణామాలు అందరూ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కైలాసగిరి నుంచి మా ఊళ్ళో ఎవరు కూడా కదలని అంటున్నారు. ఇంకా మనం వెళ్ళాల్సిన చాలా డెస్టినేషన్స్ ఉన్నాయి, అది కూడా సింగిల్ డేలో కాబట్టి ఇవన్నీ కవరప్ చేసుకోవాలి. వైజాగ్లో ఎక్కువగా నేను చూసింది ప్రేమికులేనండి. ఏంట్రా అది, ఎవర్రా మీరంతా ఎక్కడేం చేస్తున్నారా, మీ అమ్మ బాబులు చెప్పారేంట్రా. TU-142 విమాన ప్రదర్శన సారా మనకి వాడకంలో లేకపోయినా తీసేసి ఆఫ్ చేసిన TU-142 విమానం ఇక్కడే ఉండేది. అండ్ ఇటేపు చూసుకుంటే కనుక మనకి పాకిస్తాన్కి 1971లో లేదా 71లో ఫస్ట్ టైం అండి నేనైతే బీచ్ చూస్తున్నా. నిజంగా సినిమాల్లో చెప్పినట్టుగానే బ్లూ రంగులోనే ఉన్నాయి నీళ్ళు, అయితే మాత్రం నీలం రంగులోనే. దగ్గరికి వెళ్తే సరే బీచ్ని మనం ఆస్వాదిద్దాం. ఇప్పుడు కూడా మనం గోదావరిని కృష్ణని చూసాం తప్ప డైరెక్ట్గా బీచ్ని చూడలేదు. అలా మాత్రం చూడండి ఎలా కొడుతున్నాయో అమ్మ. కొన్ని రోజులకి విశాఖపట్నం ఆర్కే బీచ్ గోవా బీచ్ కింద అయిపోయినా మనం ఎవరూ ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే ఆ రేంజ్లో తయారవుతుంది ఇక్కడ. ఇంకా ఆటగాళ్ళు చాలామందే ఉన్నారు, ఆటలు ఆడేవాళ్ళు, చూసుకునేవాళ్ళు కూడా. కానీ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ దాకా వచ్చింది వాటర్, మనం అక్కడ దాకా వెళ్దాం. అసలు వాటర్ వస్తుందా రాదా అని. కెరటాలు చూడండి ఈ రేంజ్లో కొడతాయంటే, నా మాట మీకు వినబడుతుందో లేదో నాకైతే డౌటే. జాగ్రత్త తమ్ముడు.
విసిరేస్తుంది. కానీ సునామీలు ఇదే విధంగా వస్తాయి. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది సముద్రం చెప్పలేం. జాగ్రత్తగా ఉండడం అందరికి కూడా మంచిది. వైడ్ యాంగిల్లో పెట్టాను అసలు. అబ్బా ఇప్పుడు కానీ వచ్చి ఉంటే కనుక భలే ఉంటుంది. వైడ్ యాంగిల్లో పెట్టాను. ఇప్పుడు సముద్రం ఒక్క కెరటం కానీ కొడితే ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. మనకు ఒకేసారి ఇప్పుడు మనకి ఇది వైజాగ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వబోతున్నట్టుగా ఉంది. వైడ్ యాంగిల్ పెట్టాలని మీకు దూరం కనిపిస్తుంది కానీ చాలా దగ్గర నుంచి వెళ్తుంది. నాకు తెలిసి ఇండిగో అనుకుంటా, లేదా ఎయిర్ ఇండియా అయి ఉండొచ్చు. కానీ సముద్రపు ఉప్పు మాత్రం ఇక్కడ గట్టిగా ఉందండి. ఇప్పుడు వైడ్ యాంగిల్ కెమెరాలో పెట్టా కదా, సరే మనకి ఎంత దూరం వస్తుందో ఏంటనేది చూద్దాం వైడ్ యాంగిల్లో. ఇప్పుడు చూద్దాం అసలు మనకి ఏమవుద్ది అన్నది. మనం ఇక్కడ దాకా వచ్చాం కదా, వాటర్ అక్కడ దాకా వస్తుంది. ఫిషింగ్ హార్బర్, వైజాగ్ షిప్పింగ్ యార్డ్, షిప్పింగ్ హార్బర్. మనకి పెద్ద పెద్ద కంటైనర్ షిప్లు వచ్చాయి, అన్నీ ఇక్కడ డక్ చేస్తారు. డక్ చేయడం అంటే మనకి పార్కింగ్ చేయడం అనమాట. దాన్నే డక్ చేయడం అంటారు. డక్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా విశాఖపట్నం పోర్టు. ఇది అవి కంటైనర్లు, అవేమో మన కంటైనర్ వచ్చే కంటైనర్లు దించే మిషన్ అనమాట, క్రెయిన్స్. ఫిషింగ్ హార్బర్. సముద్రంలోకి వెళ్ళి చేపలు తీసుకొచ్చే బోట్ ఇదంతా కూడా. బోట్లో ఇటువంటి కంటైనర్లో ఇక్కడ ఈ బరకాలు కలిపేసి ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా చేపలేనండి. ఎండి చేపలు అంటారు. ఈ సముద్రం నుంచి వచ్చిన చేపలు ఉప్పు చేపల కింద అవుతాయి కదా, అది ఎండబెట్టిన తర్వాత అట్లా మనకి ఉప్పు చేపల కింద సప్లై చేస్తూ ఉంటారు. దీనిలో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, ఉప్పు చేపలు తినే ఉంటారు ఖచ్చితంగా. ఉప్పు చేపల టేస్ట్ ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి. మనకి ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఇక్కడ నుంచే మనకి ఇతర రాష్ట్రాలు, అదే మన ఆంధ్రప్రదేశ్లో ఇతర జిల్లాలకు వస్తుంది అనుకుంటున్నాను సప్లై. మీరు ఎవరైనా ఉప్పు చేపల బిజినెస్ చేయాలనుకుంటే కనుక మనకి ఇక్కడికి వస్తే కనుక మనకి హోల్సేల్గానే ఇస్తారండి. అంటే చాలా మట్టుకు తక్కువగానే వస్తాయి, తక్కువ ప్రైజ్లు అనేవి చేపలు అంతా కూడా. ఒకవేళ మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా కావాలనుకున్నా సరే కొనుక్కొని తినవచ్చు, బాగుంటాయి. మనకి హార్బర్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో కనక మహాలక్ష్మీదేవి అమ్మవారి గుడి అయితే ఉంటుంది. ఇంకా వెళ్తే దీన్ని కూడా దర్శనం ఈ గుడిని కూడా మనం దర్శనం చేసుకుని వెళ్ళిపోతాయి కనుక డే 1లో విశాఖపట్నంలో మనం కవర్ చేసిన గుళ్ళు, హార్బర్లు, బీచ్ చాలానే ఉంటాయి మనం కవర్ చేయాలి. కానీ మనకి విశాఖపట్నంలో వెలిసిన కనక మహాలక్ష్మీదేవి అమ్మవారి గుడి కూడా చూడడానికి చాలా పెద్దగానే ఉందండి. సేమ్ మనకి పెద్ద పెద్ద గుడిల్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది. ఈ అమ్మవారి గుడి కూడా పెద్దదే అనుకుంటాను, నాకైతే తెలియదు. బట్ ఫస్ట్ టైం రావడం